హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఇది వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ అనమాట. మా వాడు చూసాడా వాళ్ళ అక్క యాన్యువల్ ఫంక్షన్కి ఎంత క్యూట్గా రెడీ అయ్యాడో. లాస్ట్ టైం ఏమో కరెక్ట్గా బొజ్జులో ఉన్నాడు, ఇప్పుడేమో బయటకు వచ్చేసి అల్లరి చేస్తున్నాడు. ఇంట్రడక్షన్ వీడియో అయితే నేను ఎంత మంచిగా ప్లాన్ చేశానో, ఇలా తీయాలి అలా తీయాలి అనేసి, బట్ అస్సలు కుదరదు కదా ఈ పిల్లలతో. అందులో ఏంటి అంటే వెన్యూకి డైరెక్ట్గా మమ్మల్ని తీసుకొచ్చేయమన్నారు పిల్లల్ని. కాబట్టి ఇంకా 9కే రావాలి కాబట్టి వచ్చేసాం అనమాట. నేను 9-10కి అలా వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఫంక్షన్ ఏమో 10కే స్టార్ట్ అయింది, ఎందుకంటే పిల్లలతో కష్టమే కదా, ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. అప్పటికి ఇంకా ప్రోగ్రామ్ అదంతా స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా దీపోత్సవం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు కదా ఫస్ట్, ఎప్పుడైనా కానీ మంచిగా దీపోత్సవం స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే భరతనాట్యంతో స్టార్ట్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ సీటే దొరకాలి అని అనుకున్నాను అనమాట, అందుకే త్వరగా కూడా వచ్చాను. సో నాకు అనుకున్నట్టే ఫస్ట్ సీటే దొరికింది, ఎందుకంటే వీటితో కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది కదా, కొంచెం ఏడ్చాలంటే వెంటనే అలా బయటకు వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఈ పిల్లలు డ్యాన్స్ వేయడం ఏమో కానీ పాపం టీచర్స్దే కదా కష్టం అంతా. ఇంకా వాళ్ళేమో అక్కడ అలా చూపిస్తూ ఉంటే పిల్లలు మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో డ్యాన్స్ అయిపోగానే వాళ్ళ టీచర్స్తో అయితే ఫొటోస్ దిగేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నారనమాట. నేను అందరివి తీయలేదు, జస్ట్ రిషిక వాళ్ళ మేడమ్స్ మాత్రమే తీసాను. ఫస్ట్ వెళ్ళింది కదా తను అండ్ తిను, రిషిక వాళ్ళ క్లాస్ టీచర్స్. మా నాడైతే పాపం చక్కగా వెనక్కి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఇంకా మా అక్కని తీపోతే బాగుంటుంది, సో సుష్మిత అక్కని తీసాను అండ్ తేజ్ అక్కని తీసాను. సో కంగారులో మొత్తం మా కమ్యూనిటీలో ఉన్న మెంబర్సే ఉన్నారనమాట అక్కడ అంతా టీచర్స్గా. సో వాళ్ళందరూ నాకు కొంచెం పరిచయమే కాబట్టి సో వాళ్ళని వరకు అలా వీడియో తీసాను. మా వాడు మాత్రం పాపం క్లాప్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, వెనక్కి ఇంకో చెయ్యి రావట్లేదు పాపము. They are excited and ready for birthday party. The Advika house is set like a party room with colorful decorations. All are standing near the door. Fun games. Prisha, the friend who loves to sing. I love birthdays. I love birthdays. I love to sing and dance. Arinda, the shy friend who likes to play instruments. I wondered if there will be music at the party. Party strong. Dhruvan and Riyansh, the curious friends who entertain with their musical magic tricks. That's what I love. Everyone picked an instrument and they were ready to. ఇది జస్ట్ ఒక స్కిట్ అనమాట. సో ఇందాక చదివారు కదా, అంటే అర్థం కాలేదనుకోండి. ఒక బర్త్డే పార్టీలో ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఏ ఇన్స్ట్రుమెంట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ దాని గురించి చెప్పారనమాట. ఇంకా ఇప్పుడు వచ్చారు చూడండి పిల్ల రాక్షసులు, వీళ్ళైతే ప్రీకేజీ అనమాట. ఇంకా ప్రీకేజీ అంటే మనం చెప్పనవసరం లేదు. సో ఫుల్ ఏడుపులు అలానే ఉంటాయి. అందరూ మమ్మీస్ ఉన్నారంటే ఇంక అస్సలు వినరు కదా మాట, మమ్మీ కావాలి అని ఒక్కటే ఏడుపు. ఈ పాప అయితే ఫుల్ ఏడుపు, అసలు ఎంత ఏడ్చిందో వాళ్ళ మమ్మీ కోసము. ఈ ఏజ్ పిల్లలు మమ్మీస్ని వదిలి స్కూల్కి వెళ్ళడమే ఎక్కువ, అందులో మమ్మీస్ని చూస్తే ఇంకుంటారా. ఈ పాప కూడా ఎంత ఏడ్చిందో, తెలుగు వాళ్ళ పాపే అనమాట. నేను ఏంటి అంటే సో తను డ్యాన్స్ చేస్తూ ఏడుస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఒక వీడియో వైరల్ అయింది చూసారు, తను డ్యాన్స్ చేస్తూనే ఏడుస్తూనే డ్యాన్స్ చేస్తూ ఉన్నది. సో అలా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నై. సో తను ఏడు పాపలేదనమాట. ఇంక వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకొని వెళ్తుంది, నేను వెయ్యను అనేసి. అండ్ హీర్ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఫాదర్ అండ్ డాటర్ డ్యాన్స్ వేశారు, ఎంత క్యూట్గా అనిపించిందో అసలు. నాకైతే సాంగ్ అలానే పెట్టేయాలనిపించింది, బట్ కాపీరైట్స్ ఇష్యూ వస్తుంది కదా, తప్పదు. బట్ ఎంత బాగా అనిపించిందో, ఇంకా మనం ఆ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసేయండి వింటున్నట్టుగా. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ అయితే. 1 మంత్ నుంచి ఈ పిల్లలు అయితే పాపం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. పిల్లలు కదా, వాళ్ళకి అంత గుర్తుండదు. సో ఎక్కువ స్టెప్స్ అలా ఎగురుతూనే ఉండడం కదా, అయినా ఎంత క్యూట్గా ఉంటుందో పిల్లలంతా మంచిగా ఇలా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే. మా వాడు మాత్రం కళ్ళార్పకుండా అక్కడ ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో చక్కగా చూసుకుంటూ ఉన్నాడనమాట. అక్కలందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అక్కలు అన్నలు అనేసి. మా వాడు ఇంకా ఎలా చేస్తాడో చూడాలి, వాడు కొంచెం పెద్ద అయితే.
మిడిల్లో ఒక చిన్న స్నాక్ బ్రేక్ అయితే ఇచ్చారు. పిల్లలందరికీ స్నాక్స్ ప్రొవైడ్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ ఏవైతే అవే అనమాట. ఒక శాండ్విచ్, జ్యూసు, కేక్, బనానా ఇచ్చారు. ఇంకా పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడిని కూడా ఆడిటోరియంలో స్టేజ్ మీద వదిలేసాను. ఇంకా వాడు పాపం అప్పటిదాకా కూర్చొని వాడికి కాళ్ళు పీకేసినట్టున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం తిరుగుతూ. ఇంకా డిచ్చుకి అప్పచెప్పేశాను, నువ్వే చూసుకో తమ్ముడిని అనేసి. సో హ్యాపీగా తనైతే బాగా చూసుకుంటుంది డిచ్చు. రిషి కన్నా డిచ్చు చాలా కేరింగ్గా చూసుకుంటుంది తెలుసా. ఇంకా వాడు అలా పాకుతూ ఉంటే మిగిలిన పిల్లలందరూ వాడిని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. సో అదంతా క్యాప్చర్ చేయలేదు నేను. ఇంకా సిరి అక్కకు కూడా అవార్డు వచ్చేసింది. ఇంకొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, ఇందాక మనం ఫాదర్ అండ్ డాటర్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మదర్ అండ్ సన్ అనమాట. ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా. ఇవైతే నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఫైనల్లీ మా రిషి వాళ్ళ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. ఒకప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత వేయించేవాళ్ళు. ఇప్పుడు స్కూల్స్లో మాత్రం అందరి చేత పార్టిసిపేట్ చేపిస్తున్నారు. అండ్ వీళ్ళే కాదు, పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా పిల్లలందరి చేత మంచిగా పార్టిసిపేట్ చేపిస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, రిషి క్యాప్ తీసి ఉంది. అస్సలు ఒప్పుకోలేదు తెలుసా క్యాప్ తీయడానికి. తేజ్ అక్క, సిరి అక్క, అసలు సుష్మిత అక్క ఎంత చెప్పారో, లాస్ట్కి ఫైనల్గా నేను సీరియస్గా చూసి క్యాప్ తీసుకొచ్చేసాను అనమాట. అస్సలు ఒప్పుకోలేదు క్యాప్ తీయడానికి. వాళ్ళు ఎంత కన్విన్స్ చేసినా కానీ వినలేదు. ఏం చేస్తాం, పిల్లలు అస్సలు వినరు కదా. వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది చూడసారా ఎంత షై అనేది. ఈ పర్ఫార్మెన్స్ చూసారా, ఇది కానీ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏంటంటే ఫోన్ అవేర్నెస్ అనమాట. చేసిన వాళ్ళు మానరు, చూసే మనం కూడా మారం కదా. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ 2 moms and sons చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను. నా వల్ల కాక మా వాడితో కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయ్యాడు. ఇంకా బయటకు వచ్చేస్తే వీళ్ళు ఏందో కష్టపడుతున్నారు బయట. ఫైనల్గా ఇంత వీడియోలో నా ఫేసే చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను నా ఫేస్. ఈ క్యాప్ పెట్టుకొని నాకు ఎలానో ఉంది, తీసేయాలనిపిస్తుంది, బట్ వద్దులే అని చెప్పి తీయడం లేదు. అక్కడ అక్క వాళ్ళు అదే అన్నారనమాట, ఇందాక రిషి క్యాప్ నువ్వు తీసే కదా అది కూడా తీస్తుంది అనేసి. బట్ నేను తీయలేదు, తన చేత బలవంతంగా తీయించాను. ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళంతా కోఆర్డినేట్ చేయడానికి పిల్లలందరినీ. పిల్లలు మాట వింటారా ఏంటి. ఇదొక ఫైనల్ మ్యాషప్ లాగా. సో టీచర్స్, స్టూడెంట్స్ మొత్తం కలిసి మంచిగా పార్టిసిపేట్ చేశారనమాట. ఫైనల్ అనమాట ఇదైతే. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకైతే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈసారి లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా లంచ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. లంచ్లోకి వచ్చేసి సలాడు, బ్రెడ్ హల్వా, చోలే భటూరి, పన్నీర్ టిక్కా అండ్ వెజ్ రైస్ పెట్టారు. అండ్ వెజ్లో కూడా ఒక ఫ్రై పెట్టారు, ఆలు గోబీ ఫ్రై పెట్టారు. పిల్లలకి మళ్ళీ సపరేట్గా ఒక చిన్న బౌల్లో సేమ్ పెట్టించారనమాట, వాళ్ళంతా తినలేరు కదా అనేసి. ఇంక ఇలా తినేసి మా వాడు అసలు పాపం చేతిలోనే ఉన్నాడు కదా, వాడికి ఎంత కష్టంగా ఉందో. సరే అని చెప్పి ఈ టేబుల్ మీదకి తీసుకెళ్ళాము. ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ టేబుల్ అయితే మాత్రము.